హలో అండి. అందరికీ నమస్కారం. ఐయామ్ అనిత. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది. గ్యాప్ ఎక్కువైపోయింది ఈసారైతే. ఈరోజైతే నేను పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నానండి. దానికోసం అయితే నేను పూజ రూమ్‌లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా బయట పెట్టుకున్నాననమాట. అండ్ ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేయడానికి నేనైతే నార్మల్‌గా వైప్స్ దొరుకుతాయి కదండీ! ఆ వైప్స్ అయితే తీసుకుంటాననమాట. వీటితో క్లీన్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. క్లాత్స్‌తో క్లీన్ చేయడం కంటే కూడాని. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి మరకలు అవి లేకుండా శుభ్రంగా ఫోటో ఫ్రేమ్స్ అయితే మెరుస్తూ ఉంటాయన్నమాట దేవుడివి. అండ్ కిందైతే న్యూస్ పేపర్స్ వేసుకున్నానులేండి. న్యూస్ పేపర్స్ వేసుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఒక 2 సార్లు గనుక మనం క్లీన్ చేసుకున్నామంటే శుభ్రమైపోతాయి. అండ్ మనకి క్లీనింగ్ కూడా ఈజీ ఉంటుంది. అండ్ చాలా నీట్‌గా కూడా ఉంటాయన్నమాట. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు అనేది కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ పూజ రూమ్ అయితే మా సురేష్ గారు క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా నేనేమో ఈ పనైతే చూసుకుంటున్నాను. అలాగే పూజ సామాను అంతా కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని వాటికైతే గంధం బొట్లయితే పెట్టుకుంటున్నానండి. దేవుడి సామానంతా కూడా గంధంతో పూజించుకుంటాం కదా! బొట్టు లేకుండా పూజ చేయకూడదు అంటారు. దేనికైనా కానీ. సో, అందుకని అన్నింటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే వీడియో షూట్ చేసిన రోజు నరసింహస్వామి జయంతి అండి. మా ఇంటి దేవుడనమాట. ఇంకా ఆ రోజు శుభ్రంగా పూజ చేసేసుకుందాము అని చెప్పేసి అయితే పనైతే స్టార్ట్ చేసేసాను. ఫైనల్‌గా పూజ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. అండ్ దేవుడికి కూడా మంచిగా పువ్వులు పెట్టేసి అలంకరించి పూజ అయితే చేసుకున్నానండి. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది? ఇంక నుంచి మంచిగా మినీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ